హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్, మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే చాలా వంటలు చేసేసానండి. అందులో ఒకటి ఫ్రాన్స్ కర్రీ ఒకటి మాట. ఇవి కూడా చిన్న రొయ్యలే మాట అండి. ఇవి కోనసీమ నుంచి అయితే తెచ్చాను. వీటి కోసం ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసేసాను. టమాటాలు కూడా కోసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేయాలండి. దీని మీద లిడ్ పెట్టేయాలి. తర్వాత ఇవి లిడ్ పెట్టేశాక 5 minutes అయితే మనకి ఇవన్నీ సాఫ్ట్ అయిపోతాయి కదా. ఇవన్నీ బాగా సాఫ్ట్ అయిన తర్వాత మనం దీంట్లో గ్రేవీ కోసం వంకాయలు అయితే వేసుకోవాలి. ఎందుకంటే రొయ్యలు బాగా చిన్న చిన్నగా ఉంటాయి కదా, అందుకని వంకాయలు అయితే వేసుకోవాలి. రొయ్యలు అయితే ఇలా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అంటే ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచామాట అండి, అక్కడ నుంచి తెచ్చినవి. అవి అయితే ఇప్పుడైతే కుక్ చేస్తున్నాను. ఈ రొయ్యలు చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి. ఇవైతే గోదావరి కాలవే కాదండి, గోదావరి రొయ్యలు అన్నమాట. ఇందులో నేను వంకాయ వేసుకున్నాం కాబట్టి తొందరగా మనం వంకాయ అనేది చేదు రాకోకుండా కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం లిడ్ అయితే పెట్టేసుకుంటే బాగా మగ్గిపోతాయండి. మీలో ఎంతమందికి నాన్ వెజ్ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే నాన్ వెజ్ చాలా ఇష్టం, అది కూడా సీ ఫుడ్ బాగా ఇష్టం. రొయ్యలు, చేపలు, అవి కూడా చెరువు రొయ్యలు కాకుండా న్యాచురల్గా ఉండే రొయ్యలు, చేపలు అంటే ఇష్టం. ఎందుకంటే మేము సహజంగానే గోదావరి సైడ్ వాళ్ళం కాబట్టి వాటిని ఎక్కువ ఇష్టపడతాము. ప్రిజర్వ్ చేసిన ఫుడ్ కాకుండా సహజంగా దొరికే అప్పటికప్పుడు లైవ్లో ఉండే ఫిష్ని, లైవ్లో ఉండే రొయ్యల్ని అన్నిటిని తినడం అంటే ఇష్టం మాట అండి. కర్రీస్ చేసుకుని తినడం అంటే పచ్చివి కాదు, కర్రీ చేసుకుని తినడం అంటే చాలా ఇష్టం. చాలా చాలా ఇష్టం మాట అండి. మాకు మరీ కోనసీమలో అయితే ఇంకా బాగా ఫ్రెష్గా దొరుకుతాయి. రకరకాలు చాలా మంచివి దొరుకుతాయి మాట అండి. అవన్నీ నాకు చాలా ఇష్టం. అక్కడ కోనసీమలో మరీ ఎక్కువ రోజులు అయితే నేను లేను. ఒక 4 days ఉన్నాను. ఆ 4 daysకి 2 items మాత్రమే తెచ్చాను అక్కడ నుండి. అందులో ఒకటి పచ్చి రొయ్యలు మాట అండి. ఈ రొయ్యలు అయితే కర్రీ చేసేస్తున్నాను, నైట్ టైం అయితే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే కారం తగినంత వేసుకోవాలి. నేను కొంచెం కారం ఎక్కువ వేస్తాను, ఎందుకంటే ఈ కారం అనేది ఇది మరీ మంటగా ఏమి ఉండదు. కలర్ అయితే ఉంటుంది కానీ మరీ స్పైసీ తక్కువగా ఉంటుంది, పిల్లలు తినే విధంగానే ఉంటుంది. అందుకే కొంచెం కారం ఎక్కువ వేస్తాను. తర్వాత ఇందులో ఇది బాగా మరిగిపోయిన తర్వాత చింతపండు అయితే వేసేస్తున్నాను. కంపల్సరిగా సీ ఫుడ్లో చింతపండు వేయకపోతే అసలు తినలేమండి. చింతపండే ముఖ్యం ఇందులో. నేనైతే ఇందులో మసాలా ఏం వేయట్లేదు, చూసారు కదా. మసాలా ఏం వేయకపోయినా మనకి నీచు స్మెల్ కానీ ఏమీ రాదు, ఎందుకంటే లైవ్లో కాబట్టి అస్సలు స్మెల్ అయితే రావమాట అండి. ఇప్పుడు చూసారా, కూర అయితే రెడీ అయిపోతుంది. మేమైతే రెడీ అయిపోయిన నైట్ టైము వేడి అన్నంలో వేడిగా కూర వేసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది కదా. నేనైతే వేసుకు తినేస్తున్నాను. నాకైతే ఆగట్లేదు అన్నమాట, ఎప్పుడు తినేద్దామా అని రెడీగా ఉన్నాను నేను. కూర అవ్వటంతో తినేస్తున్నాను. ఇంకొంచెం గ్రేవీ ఉంది కానీ నా గ్రేవీ ఉన్నా సరే నేను తినేస్తున్నాను అన్నమాట. మ్యాక్సిమం అయిపోయింది కదా గ్రేవీ అని. తర్వాత మార్నింగ్ అయితే నేను పెసరట్టు ఉప్మా అయితే చేస్తున్నాను. అందరూ ఇలా చేస్తారా లేదా తెలియదు కానీ నాకైతే ఇలాగ వచ్చండి. పెసరట్టు వేసేసి దాని మీద ఉప్మా వేసేసాను అనమాట. ఇంకా వేరేగా చేస్తారా ఏంటి పెసరట్టు ఉప్మా అనేది చెప్పండి. ఇప్పుడైతే పెసరట్టు వేసేస్తున్నాను. పెసరట్టు కొంచెం వేగిన తర్వాత అయితే ఉప్మా వేద్దామని, ఎందుకంటే ఉప్మా పెసరట్టుకి అంటుకుపోతుంది కదా అని పిండి. ఇప్పుడైతే ఉప్మా పక్కన చేసేసుకున్నాను, కొంచెం పలచగా అయితే చేసుకున్నాను, ఎందుకంటే స్ప్రెడ్ అవ్వాలి కదా అని. అయినా సరే కొద్దిసేపటికి గట్టిపడిపోయింది. ఇలా అయితే ఉప్మాని అయితే స్ప్రెడ్ చేసేసుకున్నాను. అది కొంచెం సేపు మనకు పెసరట్టు బాగా క్రిస్పీగా కాలిన తర్వాత తీసేసాను. ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి ఆనియన్, అల్లం, జీలకర్ర వేయచ్చు కానీ నేను వేయట్లేదండి, పిల్లలకి ఇష్టం ఉండదని. ఇలా అయితే 2 పెసరట్లు అయితే వేసి చూపించేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అసలు మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే నా పెసరట్టు ఉప్మా ఎలా ఉందో చూడండి. పెసరట్టు ఉప్మా అంటారా, ఉప్మా పెసరట్టు